ఫ్రెండ్స్ మనం గనక చూసుకున్నట్టయితే సోనియా 'బిగ్ బాస్' సీజన్ 8లో తను 4th వీక్ ఎలిమినేట్ అయింది. కానీ నిన్న తన మ్యారేజ్ మొయినాబాద్‌లో చాలా ఘనంగా జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే సెలబ్రిటీస్ అంటే 'బిగ్ బాస్' సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు అంతేకాకుండా రాజకీయ ప్రముఖులు, బిజినెస్ ప్రముఖులు, సెలబ్రిటీస్ ఎంతోమంది వచ్చి పెళ్ళికి హాజరయ్యారు. ముఖ్యంగా 'బిగ్ బాస్' సీజన్స్‌కి సంబంధించిన వాళ్ళైతే వావ్! సీజన్ 8కి సంబంధించి 'ప్రేరణ', 'రోహిణి', 'బేబక్క' అందరూ 'నైని', 'మణికంఠ', 'సీత', 'అభయ్', 'మెహబూబ్' అందరూ వచ్చారనమాట. అందరొచ్చి చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. కానీ సోనియాకి అత్యంత ఆప్తుడు, ముఖ్యంగా చెప్పాలంటే పెద్దోడు పెద్దోడు అనే నిఖిల్ మాత్రం రాలేదు. అయితే అక్కడ పెళ్లిలో ఏం జరిగింది అంటే పృథ్వీ రాంగానే ఫస్ట్ సోనియా నిఖిల్ గురించి అడిగింది. కానీ నిఖిల్ గురించి అడిగేసరికి పృథ్వీ అడ్డంగా తల ఊపాడు. ఆ తర్వాత వాళ్ళందరూ ఫోటోలు తీయించుకున్నారు కానీ, పెద్దోడు ఎందుకు రాలేదు? అసలు సోనియా పిలవలేదా? అవన్నీ కూడా చాలా మంది కింద కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉన్నారు. అంతా చేస్తూనే ఉన్నారు. కాకపోతే నిఖిల్ రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏమైనా ఉంది? ఏమైనా తెలుస్తోంది అంటే, సోనియా 'బిగ్ బాస్' హౌస్‌లో నిఖిల్ ఉన్నప్పుడు నిఖిల్ ఫుల్ మాస్క్‌తో ఉన్నాడని, అంతేకాకుండా విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా గౌతమ్‌కే ఉన్నాయని, నిఖిల్‌కి లేవని చెప్పడంతో బహుశా బయటకొచ్చిన తర్వాత నిఖిల్ ఆ మాటలు విని చాలా ఫీల్ అయ్యి ఉంటాడు. అందుకనే తను మ్యారేజ్‌కైతే రాలేదు. కానీ పృథ్వీని మాత్రం చాలా గొప్పగా తను మాస్క్ లేకుండా ఆడాడు అని చెప్పేసి పృథ్వీ గురించి సోనియా చెప్పింది. కాకపోతే నిఖిల్‌ని పలుమార్లు వచ్చిన కంటెస్టెంట్స్ కొంతమంది క్లోజ్ 'నైనిక' నిఖిల్‌కి బాగా క్లోజ్, పృథ్వీ నిఖిల్‌కి బాగా క్లోజ్ వీళ్ళు అడగడం జరిగింది. కాకపోతే ఇంగా నిఖిల్ రాకపోయేసరికి తను కొంచెం డిసప్పాయింట్ ఫీల్ అయినట్టు తెలుస్తోంది.